all of you in the blessed name of our Lord Jesus. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాము. It was a privilege for me to be with all of you this Lord's Day morning to worship the Lord and to remember the Lord in breaking of bread. ఉదయకాలము ప్రభు దినమున ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరితో కూడా కలిసి ప్రభువును ఆరాధించడాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను, సంతోషిస్తున్నాను. Now as we are going to look into the word of God, it's my prayer that the Lord would speak to our hearts according to our spiritual needs. వాక్యములోనికి మనం వెళ్ళబోతుండగా ఆత్మ సంబంధమైన మన అక్కరేమిటో ఎరిగిన ప్రభువు ఆ రీతిగా మనతో మాట్లాడాలని మనం ఆశిద్దాం. Last evening we had the privilege of coming together and looking into the word of God. రాత్రి కూడా మనం కూడి వచ్చి దేవుని వాక్యాన్ని గమనించే ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించారు. As I mentioned yesterday, in these 3 sessions which I have been taking yesterday and 2 today, we will be looking at some portions from the Sermon on the Mount. నిన్న మనం చెప్పుకున్నట్లుగా రాత్రి ఇప్పుడు ఈ రాత్రి కూడా ప్రభువు చెప్పిన పర్వత ప్రసంగములో నుంచి కొన్ని భాగాలను మనం గమనించబోతూ ఉన్నాం. And as we noticed in the Sermon on the Mount, we see 3 metaphors used for the citizens of the kingdom of God. మనము చెప్పుకున్నట్లుగా పర్వత ప్రసంగములో దేవుని రాజ్యములోని పౌరులను గూర్చిన 3 అలంకారములు ఉపయోగించబడ్డాయి. And as I said, well, when you look at those metaphors used, we see a lot of spiritual truths in it for our own Christian life. ఆ యొక్క అలంకారాలలో మన వ్యక్తిగతమైన క్రైస్తవ జీవితానికి అవసరమైన అనేక సత్యాలు నిక్షిప్తమై ఉన్నాయని కూడా చెప్పుకున్నాం. Last evening we had seen one of the metaphors. రాత్రి వేళ ఒక అలంకారాన్ని పోలికను మనం గమనించాము. And that is the metaphor of the salt. అది ఉప్పును గూర్చినటువంటి అలంకారం. The Lord said, "Ye are the salt of the earth." ప్రభు అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. And as we noticed, well, that metaphor speaks about the character of the citizens of the kingdom. మనం చెప్పుకున్నట్లుగా ఉప్పు అనేటువంటి అలంకారము దేవుని రాజ్య పౌరుల యొక్క లక్షణము ఏమై ఉన్నదో తెలియపరుస్తుంది. Now to continue with what we studied yesterday, let's turn to that same portion. నిన్న మనం చదువుకున్న ధ్యానించిన ధ్యానానికి కొనసాగింపుగానే మరలా అదే భాగాన్ని మనం గమనిద్దాము. Matthew's Gospel chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయము. We will read from verse 13 on till verse 16. 13వ వచనము నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. May the Lord add his blessings upon the reading of these verses. చదువుబడిన వచ్చిన భాగములను ప్రభువు దీవించునుగాక. As we noticed yesterday, this Sermon on the Mount, the Lord was announcing the rules and regulations that would be there in the kingdom that he would set up. తాను స్థాపించబోయేటువంటి ఆ రాజ్యములో ఉండేటువంటి ఆ నియమాలను విధి విధానాలను ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నాడు. In chapter 5, in the beginning verses till verse 9, he described the citizens of the kingdom. 5వ అధ్యాయంలో మొదటి 9 వచనాల వరకు కూడా
ఆ రాజ్యములోని పౌరులను గూర్చిన వర్ణన మనం చూస్తాము. In 10 to 12, he mentioned about the experience of the citizens. 10వ వచనము నుండి 12వ వచనం వరకు ఆ దేవుని రాజ్యములోని పౌరుల యొక్క అనుభవాలు మనం చూస్తాము. There the Lord said about the sufferings, the persecutions that they shall undergo. అక్కడ ఆ రాజ్యములో ఉన్న పౌరులు పొందబోయే శ్రమలు, హింసలను గూర్చిన ప్రస్తావన ఆ వచనాల్లో ప్రభు చేస్తారు. And then in this portion that we read just now, that is verses 13 to 16, తర్వాత ఇప్పుడే మనం చదువుకున్న 13 నుండి 16 వరకు ఉన్న వచన భాగాల్లో the Lord mentioned about the influence of the citizens of the kingdom. ఆ దేవుని రాజ్యములోని పౌరుల యొక్క ప్రభావమును గురించి ప్రభు చెప్తున్నాడు. As I mentioned yesterday, నిన్న కూడా నేను చెప్పినట్లుగా, well, we are the spiritual kingdom of the Lord. మనమే ప్రభు యొక్క ఆత్మీయమైనటువంటి రాజ్యమై ఉన్నాము. He is our king, he is our Lord. మన ప్రభువు, ఆయనే మన రాజు, ఆయనే మన ప్రభువు. So we are his citizens. మనము ఆయన పౌరులము. In that way, these truths that are being written here are applicable to our lives ఈ also. ఆత్మీయమైన కోణంలో మనం గమనించినట్లయితే ఇక్కడ పర్వత ప్రసంగంలో చెప్పబడినటువంటి అనుభవాలు మనకు కూడా అన్వయింపదగినటువంటివిగా ఉన్నాయి. The Lord has placed us in various places. ప్రభువు మనల్ని లోకంలో ఆయా స్థలాల్లో మనల్ని ఉంచాడు. And in the places where we are, it is necessary for us to influence the society. మనమున్నటువంటి స్థలాలలో దేవుని రాజ్య పౌరులుగా మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనము ప్రభావితము చేసేటువంటి వారంగా ఉండాలి. To teach those hearers how they have to be influencers in the places. అక్కడ మరి ఏ విధంగా ఆ మాటలు వినేటువంటి వారు ఆ రాజ్య నివాసులు ప్రభావితం చేయాలి అని చెప్పడం కొరకు The Lord uses these two metaphors. ప్రభువు ఈ వచనాలలో 2 అలంకారాలను ఉపయోగిస్తూ ఉన్నాడు. They are the salt of the earth. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. And then secondly, తర్వాత రెండవదిగా, ye are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. We had also seen why these two metaphors are used. ఎందుకు ఈ 2 విధములైన అలంకారములు ఉపయోగించాడనే దాన్ని కూడా మనం చెప్పుకున్నాం. As we noticed, salt, the quality of that salt, or to tell that a powder that you see is salt, you have to taste and see. మనము మొట్టమొదటగా ఉప్పును గురించి మనం చెప్పుకున్నప్పుడు కంటితో చూడటం ద్వారా అది ఉప్పు అని మనం చెప్పలేం, కానీ దాన్ని తాకి రుచి చూడడం ద్వారా మాత్రమే అది ఉప్పు అని చెప్పగలం. Quality of it is within, it's inward. అంటే ఉప్పు యొక్క సారము, ఉప్పు నాణ్యత అనేటువంటిది ఆ పదార్థము లోపల ఉంటుంది. So that speaks about, or that metaphor of the salt speaks about the character within. అంటే ఆ ఉప్పు అనేటువంటిది ఆ అలంకరణ దేవుని పిల్లలమైన మన లోపల ఉన్నటువంటి మన స్వభావాన్ని, మన అంతరంగాన్ని తెలియపరుస్తుంది. But the light, you can see the light and say that it is light. కానీ వెలుగు విషయంలో, బల్బు వాటి విషయంలో చూస్తే ఇది వెలుగు అని మనం వెలుగును చూచి చెప్పవచ్చు, తాకకపోయినా కూడా. You don't have to taste the light. రుచి చూడాల్సిన పని లేదు వెలుగు కాదా అని నిర్ధారించడానికి. It's there to see. చూస్తే చాలు. You can look at it and say that it is light. మనం చూసి చెప్పొచ్చు వెలుగుగా ఉంది, కాంతిగా ఉందని. So that metaphor speaks about the conduct of the citizens. అంటే వెలుగు యొక్క అలంకారం అనేటువంటిది ఆ దేవుని రాజ్య పౌరుల యొక్క ప్రవర్తనను, బాహ్యమైన ప్రవర్తనను చూపిస్తుంది. As seen outside, as others see you. అంటే ఇతరులు మనలను చూచేటువంటి విధానం, లేక మనమే ఇతరులకు కనబడే విధానము వెలుగు అలంకారం. So our conduct also, or through our conduct also, we should be influencing the people around. కాబట్టి అంతరంగ జీవితం ద్వారా మాత్రమే కాదు, మన బాహ్యమైన ప్రవర్తన ద్వారా కూడా మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం ప్రభావితం చేయగలవారంగా ఉన్నాం. When we consider this, వీటిని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు well, it tells us what we ought to be in all the places where we move around. మనము సంచరిస్తున్నా, నివసిస్తున్న ఆయా స్థలాల్లో మనం ఏమై ఉండాలో అక్కడ మనకు తెలియపరుస్తుంది. Think about the place where you are living. నీవు నివసించేటువంటి నీ స్థలాన్ని గురించి నీవు ఆలోచించు.
Think about the college or the school where you study. నువ్వు చదువుతున్నటువంటి కళాశాల, పాఠశాల, ఈ స్థలాన్ని గురించి ఆలోచించు. Think about the office where you work. నువ్వు పనిచేస్తున్నటువంటి కార్యాలయం గురించి ఆలోచించు. In all those places wherever we are, we ought to be the salt of the earth and the light of the world. మనం ఏ స్థలములో ఉన్నా ప్రభువు మనల్ని ఉంచిన ప్రతి స్థలములో మనము లోకమునకు ఉప్పుగా ఉండాలి, వెలుగుగా So ఉండాలి. when we see these metaphors, మనము ఈ యొక్క అలంకారాలను గమనిస్తూ ఉన్నప్పుడు it is necessary for us to look into our own lives and be sincere enough to make amendments in our life. మన వ్యక్తిగత జీవితాన్ని స్వపరీక్ష చేసుకొని మన లోపాలు దిద్దుకునే విషయంలో వాక్యానికి అనుగుణంగా నిజాయితీగా మనం వ్యవహరించాలి. May the Lord help us. అలా ప్రభువు ఉండడానికి మనకు సహాయం చేయుగాక. Now let us look at that second metaphor. మనము ఇప్పుడు రెండవ ఆ అలంకారాన్ని మనం గమనిద్దాం. Yesterday we were in verse 13. నిన్న 13వ వచనంలో మనం ఉన్నాం. Today we are going to be in verses 14 to 16. ఇప్పుడు 14 నుండి 16 వరకు ఉన్న వచనాల్లోకి వెళ్ళబోతున్నాం. There at the beginning of that verse 14 we see that metaphor of light. అక్కడ 14వ వచనం ప్రారంభములోనే మనం చూస్తాము, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్న అలంకరణ. The Lord says, ye are the light of the world. ప్రభువే చెప్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. Now very often we sing that small song in English, shine Jesus shine. మనము ఎప్పుడు పాడుకుంటారంట ఇంగ్లీష్ పాట, షైన్ జీసస్ షైన్. Probably you also know that, you may be singing that in your Sunday school and youth meetings and all that. యవనస్తుల కూడికల్లో మరి మీ సండే స్కూల్లో బహుశా మీరు కూడా ఆ పాటలు పాడుకుంటా ఉండొచ్చు. Yeah, shine Jesus shine. షైన్ జీసస్ షైన్. But the thing is, Lord is asking us to shine. కానీ ఇక్కడే ఉన్నాడు, ఆయన ప్రకాశించడం కాదు, మనం ప్రకాశించాలని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. ఇదా When the Lord is asking us to shine, we are turning and saying, you shine. Shine. ప్రభు ఏమో మీరు వెలుగుగా ఉండి ప్రకాశించమంటే మనం తిరిగి ప్రభువు చెప్తున్నా, అయ్యా నువ్వే ప్రకాశించయ్యా అని. Now, who is the light of the world? లోకమునకు వెలుగు ఎవరు? ఇక్కడ The answer that comes into our mind is Jesus is the light of the మనకు world. వెంటనే వచ్చే జవాబు ఏంది? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ప్రభు చెప్పిన మాట గుర్తొస్తుంది. Yes, it's true. అవును, అది వాస్తవమే. In John 8:12, the Lord said, I am the light of the world. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు ఏం చెప్పాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. But when you come to John 9 and 5, కానీ యోహాను సువార్తలోని 9వ అధ్యాయము 5వ వచనానికి మనం వచ్చినప్పుడు there is something added to that. అక్కడ దానికి మరి కొంత కలిపి అక్కడ చెప్పబడింది. What do we read there? అక్కడ మనం ఏం గమనిస్తాము? As long as I am in the world, I am the light of the world. ప్రభు ఏమన్నాడు? నేను ఈ లోకములో ఉన్నంత కాలము ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. As long as I am in the world. నేను ఈ లోకములో ఉన్నంత కాలము. So when he was in the world, he was the light of the world. అంటే ప్రభువు యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన లోకానికి ఏమై ఉన్నాడు? Now he is with the Father. ఇప్పుడు ఆయన తండ్రితో కూడా ఉన్నాడు. We are in the world. మనము లోకంలో ఉన్నాం. Now we are supposed to be the light of the world. అందుచేత మనము లోకమునకు వెలుగై ఉండాలి. But at the same time we should remember, కానీ అదే సమయంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటంటే it is the light of the Lord himself. మనము వెలుగై ఉండవలసింది మన వెలుగు కాదు, ప్రభువు వెలుగై ఉండాలి మనం ఈ లోకంలో. We don't have light in ourselves. మనలో మనకంటూ వెలుగు అనేది ఏది లేదు. Whatever life or light or whatever we have, it's all derived from the Lord. మనము మన జీవితాల్లో కలిగి ఉన్న జీవమైన వెలుగైన సమస్తము ప్రభువు వలనే మనం పొందినటువంటివే. So we get that light from him and we reflect it to the people around. కాబట్టి ప్రభువు వలన వెలుగును పొందాలి, ఆ పొందిన వెలుగును ప్రజలకు మనము ప్రతిబింబింపజేయాలి. So we are the light of the world in the present time. అందుచేత ఈ ప్రస్తుత కాలములో లోకమునకు వెలుగు మనమే. Now when we say that we are the light of the world, ఇక్కడ మనము లోకమునకు వెలుగై ఉన్నాము అని మనం చెప్పుకుంటున్నప్పుడు it's good to remember that once upon a time, before we came to the Lord, we were darkness. ఒకప్పుడు ప్రభువులోనికి రాక మునుపు మనము చీకటి అయి ఉన్నాము అనే సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. When we look at the relationship that we had with darkness, చీకటితో మనం కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు in the epistles we see it being presented in
3 degrees. పత్రికలలో 3 స్థాయిలలో దాని చీకటిలో ఉన్న ఆ తీవ్రత చెప్పబడింది. Or 3 levels. 3 స్థాయిలలో చెప్పబడింది. When you come to Colossians chapter 1, కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములోనికి మనం చూచినప్పుడు in verse 13, 13వ వచనములో, I think in that worship time we had referred to this verse. ఇందాక ఆరాధన సమయంలో మనకు జ్ఞాపకం చేశారు. There it says, who had delivered us from the power of darkness and hath translated us into the kingdom of his dear son. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. We were delivered from the power of darkness. అక్కడ మనం గమనించాల్సింది ఏంటి? అంధకార సంబంధమైన అధికారములో నుండి మనము విడుదల చేయబడ్డాం. That shows we were in darkness. అక్కడ మనం గమనిస్తే మనము చీకటిలో ఉన్నాము అనేది ఇక్కడ తెలుస్తుంది. We were in darkness. మనము అంధకారములో లేక చీకటిలో ఉన్నాము. Now come to another portion. మరొక భాగాన్ని చూడండి. That's in 2 Corinthians chapter 4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం ఆ భాగము. When you read verse 6, we read like this. 6వ వచనం మనకు 5, 6 కలిసి ఉన్నాయి. అక్కడ మనం ఇలా చదువుతాము. For God who commended the light to shine out of darkness has shined in our hearts to give the light to the knowledge of the glory of God in the face of Jesus Christ. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరుచుటకు మా హృదయములలో ప్రకాశించెను. That tells that he sent light into our hearts. అంటే ఇక్కడ మనం ఏం చెప్పబడుతుంది? దేవుడు తన వెలుగును అంధకారములో ఉన్న మన మీద ప్రకాశింపచేసెను. Look at verse 4. 4వ వచనాన్ని గమనించండి. In whom, that is the people of the world, the sinners, in whom the God of this world hath blinded the minds of them that believe not. 4వ వచనంలో 2వ భాగాన్ని గమనిస్తే ఆ చీకటిలో ఉన్న అవిశ్వాసులైన వారికి ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. Or the Satan has blinded the minds of the people. అంటే సాతానుడు ప్రజల యొక్క మనసులకు గుడ్డితనమును కలుగజేశాడు. That shows that darkness was there within us. కాబట్టి ఇక్కడ మన లోపల చీకటి ఉన్నది అన్నది కనబడుతుంది. The first one is we were in darkness. మొట్టమొదటిది మనము చీకటిలో ఉన్నాము. కొలొస్సై 1:13. Now secondly, darkness was in us. రెండవది కొరింథీ 4:4 చీకటి మనలో ఉన్నది. Now come to Ephesians 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. There in verse 8 we read like this. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఎలా చదువుతాము? Ye were sometimes darkness. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. Ye were sometimes darkness. పూర్వమందు మనము చీకటి అయి ఉంటిమి. We can call this as a superlative degree. దీన్ని అత్యున్నతమైనటువంటి తీవ్రతతో చెప్పవచ్చు అన్నమాట. We were in darkness. మనము చీకటిలో ఉన్నాము. Darkness was in us. చీకటి మనలో ఉన్నది. Now Paul says that we were darkness. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? మనమే చీకటి అయి ఉన్నాము. How can we understand that third statement? ఇప్పుడు ఈ 3వ తీవ్రత స్థాయి ఈ పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం? Let me explain like this. ఇలా చెప్తాను. Say this pulpit is here. పుల్పిట్ ఇక్కడ ఉంది. Suppose it's all dark around. చుట్టంతా కూడా చీకటి ఉంది. Suppose there's no light, it's all darkness here. ఈ యొక్క వెలుగు అంతా ఏమీ లేదు, అంతా చీకటిగా ఉంది అనుకుందాం. We can say that this pulpit is in darkness. మనం ఏం చెప్పొచ్చు? అప్పుడు పుల్పిట్ చీకటిలో ఉంది అని చెప్పొచ్చు. And this pulpit has compartments and all that. ఈ అరలు ఉన్నాయి ఈ పుల్పిట్ కి. So we can say that inside that pulpit also it is dark. ఆ పుల్పిట్ కొన్న అరల్లో కూడా చీకటి ఉంది అని చెప్పవచ్చు. Inside that pulpit darkness. అంటే పుల్పీఠము లోపల చీకటి ఉంది. And pulpit is in darkness. పుల్పీఠము చీకటిలో ఉంది. But pulpit is pulpit, isn't it? కానీ పుల్పీఠము పుల్పిటమే. Made with wood, isn't it? అది కర్రతో చేయబడింది కదా. It's not darkness. ఇది చీకటి అయి లేదు. But if you have to say that it is darkness, కానీ ఇది పుల్పిట్ చీకటి అయి ఉందని చెప్పాలంటే then we should say that
Well, through some transformation, this wood transformed into darkness and became part of the darkness around. ఇది ఏదో అనేక రూపాంతరాలు చెంది మారిపోయి చుట్టూ ఉన్న చీకటిలో ఈ పులిపీటు కూడా ఒక భాగం అయితే అప్పుడు పులిపీటు చీకటి అయ్యింది అని చెప్పొచ్చు. Then we can say that this pulpit is dark. అప్పుడు చెప్పొచ్చు మారిపోయి చుట్టూ ఉన్న చీకటి లాగా ఇది కూడా మారిపోయి చీకటిలో కలిసిపోతే పులిపీటు చీకటి అయి ఉంది అని చెప్పొచ్చు. Now we were in darkness. ఇప్పుడు మనము చీకటిలో ఉన్నాము. Darkness was inside us. చీకటి మనలో ఉన్నది. Now Paul is telling we were darkness. ఇప్పుడు పౌలు అంటున్నాడు అసలు మనమే చీకటి. What it means is, well, we were a part of that spiritual darkness that was filling this world. అంటే అర్థం ఏంటి? ఈ లోకమును నింపుతున్నటువంటి ఆత్మ సంబంధమైన చీకటి గురిడితనములో మనం కూడా కలిసిపోయాము ఒక భాగంగా అని చెప్తున్నాడు. We were providing for the thickness of the darkness around. అంటే చుట్టూ ఉన్న చీకటి ఇంకా చిక్కని చిమ్మ చీకటి అవడానికి మనము కలిసిపోతున్నాము అనే అర్థం. That was our condition. మన స్థితి అలాగున్నది. But the Lord in His grace has transformed us. అయితే ప్రభువు తన విశేషమైన కృపచేత మనలను రూపాంతరపరిచాడు. As we saw in 2 Corinthians 4 and 6, మనము గమనించినట్లుగా కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ప్రకారం God sent His light into our darkness through the face of the Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ముఖ దర్శనము ద్వారా చీకటిలో ఉన్నటువంటి మన జీవితాల మీద దేవుడు తన వెలుగును ప్రకాశింపచేశాడు. Now darkness is gone away. ఇప్పుడు చీకటి అనేటువంటిది తొలగిపోయింది. Great transformation has happened in our life. మన జీవితాల్లో ఒక గొప్ప రూపాంతరత అనుభవము జరిగింది. When we come to 1 Thessalonians chapter 5, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు Paul is saying that we are the children of light. అక్కడ ప్రభువు పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే మనము వెలుగు సంబంధులమై ఉన్నాము. Now the Lord is telling you are the light of the world. ఇప్పుడు ప్రభువే ఏం చెప్తున్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు. But when we consider the transformation, అంటే మనము ఆ రూపాంతరము ఆ మార్పుని ఎలా చెప్పవచ్చు? we should remember that it didn't come automatically. అది ఆ చీకటిలో ఉన్న మనకు వెలుగు అవడం అనేది దాని అంతటా అదే అనుకోకుండా జరగలేదు. The Lord had to pay the price. ఆ ప్రభువు దాని కొరకు వెల చెల్లించవలసి వచ్చింది. When we come to chapter 22 of Luke's Gospel, లూకాసు వార్త 22వ అధ్యాయంలోకి మనం చూచినప్పుడు we see that Romans and the Jews, the soldiers and all, coming to arrest the Lord Jesus Christ. అక్కడ రోమియులు అలాగే యూదులు ఆ సైనికులైనటువంటి వారు పెద్దలు ఆ సైనికులు ప్రభువును పట్టుకోవడానికి వచ్చినటువంటి సందర్భంలో The Lord turned to that people and said like this. ఆ ప్రభువు ఆ యొక్క ప్రజల వైపు ఆ రాణువ వారి వైపు చూచి ఇలా అంటాడు, You have come against me like going against a thief. మీరు ఒక దొంగను మీదికి వచ్చినట్లుగా మీరు నన్ను పట్టుకోవడానికి వచ్చారేంటి? You have come with swords and staves. మీరు కత్తులతో గుదియలతో వచ్చారే నన్ను పట్టుకోవడానికి. Daily I was there in the temple. ప్రతి దినము నేను దేవాలయంలో మీకు కనబడుతూనే ఉన్నాను కదా. But you did not raise your hand against me. కానీ అప్పుడు నన్ను పట్టుకోవడానికి మీ చెయ్యి ఎత్తలేదు ఎవరు. Then he said like this. ఇప్పుడు తర్వాత ప్రభువు ఇదన్నాక ఇలా అంటాడు, But now this is your hour. ఇప్పుడు అయితే మీ గడియ సమీపించింది అంటాడు ప్రభు. Then he said that this is the power of darkness. అంతేకాకుండా ఇది అంధకార సంబంధమైన గడియ అని అంటాడు ప్రభు. This is your hour and this is the power of darkness. ఇది మీ గడియ, ఇది అంధకార అధికారముతో కూడిన గడియ అంటాడు. Or to bring us out of darkness, the Lord had to go deep into the power of darkness, into the realm of darkness. మనం ఇలా చెప్పుకోవచ్చు, అంధకారములో నుండి మనలను విడుదల చేయడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంధకార సంబంధమైన అధికారములోనికి ఆయన వెళ్ళాడు, ఆ చీకటిలోనికి అప్పగించబడ్డాడు. During the time of worship, we were remembering that grace of God. ఆరాధన సమయంలో ఆ గొప్ప కృపను మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. What a blessed thing it is to remember that He has made us who were darkness as light now. మనము ఎంత గొప్ప ధన్యులము. చీకటి అయ్యున్న మనలను ప్రభువు ఇప్పుడు వెలుగుగా చేశాడు. ఎంత ధన్యత మనకిచ్చాడు. Now having made us the children of light, then now the Lord turns to us and says, You are the light of the world. వెలుగు పిల్లలుగా వెలుగు సంబంధులుగా మనల్ని చేసి
మన వైపు చూచి ప్రభు అంటున్నాడు, ఇప్పుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. Now as lights, what are our responsibilities? వెలుగుగా మన యొక్క బాధ్యతలు ఏమై ఉన్నాయి? I want to bring to your attention 3 things. 3 విషయాలు మీ గమనానికి తీసుకురావాలిగా కోరుతున్నాను. Look at verse 15. 15వ వచనాన్ని గమనించండి. మత్తయి 5:15. Neither do men light a candle and put it under a bushel, but on the candlestick, and it gives light unto all. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. There we see the first function of the light. ఇక్కడ వెలుగు యొక్క మొట్టమొదటి దాని క్రియ అనేటువంటిది మనం చూస్తున్నాం. Light gives light, or say light enlightens. వెలుగు వెలుగిస్తుంది. Secondly, రెండవది, we will leave that portion a bit and come to Ephesians 5. ఆ భాగాన్ని అలాగే ఉంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి రండి. Just now we referred to verse 8. ఇప్పుడే 5:8 మనం గమనించాము. There, in the beginning, it says that we were darkness. అక్కడ ప్రారంభంలో మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు అన్నాడు. Then it says like this. తర్వాత 9లో ఏమంటున్నాడు? But now are ye the light of the Lord, light in the Lord, walk as the children of light. 8వ వచనంలో మనం గమనిస్తే పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు కనుక 10వ వచనం ఆఖరులో అంటాడు, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. Verse 9 says, 9వ వచనంలో ఇలా చెప్తుంది, the fruit of the light is in all goodness and righteousness and truth. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. That means as the children of light we have to show these things. అంటే దాని అర్థం ఏంటి? వెలుగు సంబంధులుగా, వెలుగు పిల్లలముగా ఇక్కడ చెప్పబడిన విషయాలను మనం చూపించాలి మనలో. Goodness, righteousness and truth ought to be there in our life. మంచితనము, నీతి, సత్యము అనేటువంటివి వెలుగు పిల్లలంగా మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి, వాటిని చూపించాలి. In verse 11, 11వ వచనములో it says, have no fellowship with the works of darkness. అంధకార క్రియలలో ఎంత మాత్రము పాలివారై ఉండకుడి. Have no fellowship with those things. ఎంత మాత్రము కూడా వాటితో పొత్తు కలిగి ఉండవద్దు. That means you ought to have fellowship with the fruit of the light. అంటే దాని అర్థం ఏంటి? వెలుగు ఫలమేమిటో దానితో మీరు సహవాసము కలిగి ఉండాలి గాని, but you should not have fellowship with the unfruitful works of darkness. నిష్ఫలమైన అంధకార క్రియలతో మీకు ఏమాత్రము పొత్తు వద్దు. Then when you have that fellowship or you show forth that fruit of the light, ఎప్పుడైతే మీరు ఆ వెలుగు ఫలము అనేటువంటి దాన్ని కనుపరుస్తారో, you are manifesting to the people around what a God pleasing life is. మీ చుట్టూ ఉన్నటువంటి వారికి దేవుణ్ణి సంతోషపరిచేటువంటి జీవితం ఏమిటి అన్నదాన్ని మీరు తెలియపరిచేవారుగా ఉంటారు. Look at verse 13. 13వ వచనాన్ని గమనించండి. But all things that are reproved are made manifest by the light, for whatsoever doth make manifest is light. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును, ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా. So there we see that second function of the light. కాబట్టి ఇక్కడ వచనాలలో వెలుగు యొక్క రెండవ క్రియను మనం చూస్తాము. Light manifests. అది వెలుగు అనేటువంటిది కనుపరచబడుతుంది. What it manifests, what it shows? వెలుగు అనేటువంటి దాన్ని వేటిని కనుపరుస్తుంది? It shows a God pleasing life. దేవునిని సంతోషపరిచే, ప్రభువునకు ప్రీతికరమైనది ఏది జీవితము అన్నదాన్ని కనుపరుస్తుంది. How? ఎలాగూ? By having fellowship in the fruit of the light. ఎలాగూ? వెలుగు ఫలములతో మనము సహవాసము కలిగి ఉండడము ద్వారా ప్రభువునకు ప్రీతికరమైన జీవితం ఏదో మనము కనుపరుస్తాము. So light manifests. కనుక వెలుగు
కనుపరుస్తుంది. We'll explain it again later. తర్వాత మనం దాన్ని వివరించుకుందాం. Now come back to chapter 5 of Matthew. తిరిగి 5వ అధ్యాయంకి రండి. మత్తయి సువార్త. There in verse 16 we have the third function. 16వ వచనములో వెలుగు యొక్క మూడవ క్రియ, దాని పనిని మనం చూస్తాం. Let your light so shine before men that they may see your good works and glorify your Father which is in heaven. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. The third function is light glorifies. వెలుగు యొక్క మూడవ క్రియ ఏమిటి? మహిమపరుచుట. So the Lord said, "Ye are the light of the world." కాబట్టి ప్రభు ఏమంటున్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. And when he said that, what he expected from his people, అంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పటం ద్వారా తన పిల్లల నుండి ప్రభువు ఏం ఆశిస్తున్నాడు? to know that we have to see the functions of the light. ఆ వెలుగు యొక్క క్రియ ఏమై ఉన్నదో అది ఆయన పిల్లల జీవితాల్లో ఉండాలనేది ప్రభు ఉద్దేశం. Those are the three things that which I said just now. ఆ ఏంటి? ఆ వెలుగు చేసేటువంటి మూడు ముఖ్యమైన క్రియలు ఇప్పుడే మనం చెప్పుకున్నాం. What are they? ఏంటి ఆ మూడు? Light enlightens. ఒకటి వెలుగు వెలిగిస్తుంది. Light manifests. రెండోది వెలుగు కనుపరుస్తుంది. Light glorifies. మూడు వెలుగు మహిమపరుస్తుంది. I hope it is easy to remember. గుర్తుపెట్టుకోవడానికి చాలా సులభం అనుకుంటున్నాను. I will tell that again. మరలా చెప్తాను. Light enlightens. వెలుగు వెలిగిస్తుంది. Light manifests. వెలుగు కనుపరుస్తుంది. And light glorifies. వెలుగు మహిమపరుస్తుంది. Now let us look at these three things in a little more detail. ఈ వెలుగు మూడు కార్యాలను కొద్దిగా వివరంగా మనం చూద్దాం. What it means to us. ఏంటి దాని అర్థం, దాని భావం మన కొరకు ఏంటి? Practically how we can put it in practice daily. ఆచరణాత్మక జీవితంలో ఎలాగో అనుదినము ఈ ఆచరించాలి వీటిని. Look at the first one. మొట్టమొదటి దాన్ని గమనించండి. Light enlightens, or light gives light. వెలుగు వెలుగిస్తుంది. Light cannot give darkness, isn't it? వెలుగు చీకటినివ్వదు కదా. It can give only light. ఆ వెలుగు కేవలము వెలుగునే ఇస్తుంది. Now when we say that light gives light, అంటే ఇక్కడ వెలుగు వెలుగునిస్తుంది అని మనం చెప్పుకుంటున్నప్పుడు that primarily tells about our duty for sharing the gospel, sharing the Lord Jesus Christ, who is the light of the world, to others. లోకమునకు వెలుగైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఇతరులతో పంచుకోవడం అన్నటువంటి దాన్ని ప్రాథమికంగా దాని అర్థము. We see in Philippians chapter 2 also Paul using the same metaphor. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు భక్తుడు కూడా ఇదే విధమైన అలంకార భాషను అక్కడ ఉపయోగిస్తాడు. There in chapter 2, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము verses 15 and 16, 15-16 వచనాలను మనం గమనించినట్లయితే there it says that we should be blameless and harmless in this crooked and perverse generation. మనం గమనించినట్లయితే అక్కడ 14-16 వరకు ఉన్నటువంటి వచనాలలో ఈ మూర్ఖమైనటువంటి వక్ర జనము మధ్య నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనింద్యులైన దేవుని కుమారులుగా ఉండాలి అని చెప్తాడు. This generation is crooked and perverse. ఈ యొక్క తరము మూర్ఖమైన తరము, వక్రమైన తరము. That shows that we are in a dark world. అంటే మనము చీకటి లోకంలో ఉన్నామన్నది ఇక్కడే తెలిసిపోతుంది. Paul tells this 2000 years ago. 2000 సంవత్సరాల క్రితమే పౌలు ఈ సంగతి చెప్తున్నాడు. Then what kind of society we are living in now? ఇప్పుడు మనము ఏ విధమైనటువంటి సమాజంలో జీవిస్తున్నాము? It's worse than the time in which Paul lived. పౌలు జీవించిన 2000 సంవత్సరాల క్రితం ఆయన జీవించిన దానికంటే కూడా మరింత మూర్ఖమైన, వక్రమైన, చెడ్డ సమాజంలో నేడు మనం జీవిస్తున్నాం. The thickness around us are increasing daily. మన చుట్టూ ఉన్నటువంటి ఈ చీకటి చిక్కదనము మరింత పెరిగిపోతూ ఉంది. We are in the midst of a crooked and perverse nation. అలాంటి మూర్ఖమైన, వక్రమైనటువంటి భ్రష్ట ప్రజల మధ్య, సమాజం మధ్య మనం జీవిస్తున్నాం. But in such a world, కానీ అలాంటి లోకములో how we ought to be, మనం ఎలా ఉండాలి? In the last portion of verse 15 it says, 15వ వచనం ఆఖరి భాగం చెప్తుంది, among whom ye shine as lights in the world. 16లో అంటాడు, లోకమందు జ్యోతుల వలె మీరు కనబడుతున్నారు, ప్రకాశిస్తున్నారు. Among whom ye shine as the lights in the world. 16వ వచనం
అట్టి జనము మధ్యను మీరు జ్యోతుల వలె కనబడుచున్నారు. How we do that? ఎట్లా మనం అలా ఉండగలము? In the beginning of verse 16 we read like this. అక్కడే 15వ వచనంలో మనకు ఇంగ్లీష్ లో 16 ప్రారంభాన్ని మనం గమనిస్తే, when I say verse 15, 16 and all that, I'm following the English Bible. 14వ వచనం 15వ వచనం అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న వచనాలు చెప్తున్నాము. You can see it in your own Bible and see in which verse it occurs. కాబట్టి మన తెలుగు బైబిల్లో ఎక్కడ మాట ఉందో మీరు ఆ వచనాల్లో గమనించుకోవచ్చు. In verse 16 it says, అక్కడ 16వ వచనంలో చెప్పబడుతుంది, holding forth the word of life. జీవ వాక్యమును చేత పట్టుకొని. At the end of verse 15 it says, 15వ వచనం ఆఖరులో ఏం చెప్పబడుతుంది? Ye shine as lights. మీరు జ్యోతుల వలె కనబడుచున్నారు. Shine as lights in the world. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. How? ఎలాగూ? Holding forth the word of life. జీవ వాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. Word of life is the gospel itself. జీవ వాక్యము అనేటువంటిది సువార్తే ఉంది. You hold forth that gospel to the people around. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు ఆ సువార్తను మనము చేపట్టవలసిన వారంగా ఉన్నాం. The phrase that Paul uses there is very important one. అక్కడ పౌలు ఉపయోగించినటువంటి ఆ పదజాలము అనేటువంటి ప్రాముఖ్యమైంది. The word holding forth. అక్కడ మనము చేత పట్టుకొని. Yeah, holding forth. చేత పట్టుకొని అనే మాట. What is the meaning? దాని అర్థం ఏమిటి? Paul is picking up that word from the field of games. క్రీడా రంగం నుంచి తీసుకున్న పదాన్ని ఇక్కడ పౌలు ఉపయోగిస్తున్నాడు. Olympic games and Asian games and all that with which we are familiar was there even in the time of Apostle Paul. ఒలింపిక్ ఆటల పోటీలు ఇలాంటివి ప్రాచీన కాలంలో ఆటల పోటీలు పౌలు కాలం నుంచి కూడా ఉన్నాయి. And in the Grecian world and in the Roman world other important games also were there. గ్రీకు రోమా సామ్రాజ్యాలు వారి పరిపాలన కాలంలో కూడా ఇంకా అనేక రకాలైనటువంటి క్రీడలు ఉన్నాయి. Games was a very important integral part of the social life. సామాజిక జీవితంలో అప్పటి నుంచే క్రీడలు అనేవి ఒక ముఖ్యమైనటువంటి భాగంగా ఉన్నాయి. That is why we see various phrases which Paul picks up from the field of games occurring in his writings. అందుచేతనే పౌలు వ్రాతలు మనం గమనిస్తే క్రీడా సంబంధమైనటువంటి అనేక పదాలు తీసుకొని ఆత్మీయ జీవితంలో తన వ్రాతల్లో ఉపయోగించడాన్ని మనం చూస్తాం. That doesn't mean that Paul was very much interested in the games and all that. అంటే క్రీడకు సంబంధించిన పదాలు ఉపయోగించాడు కదా అని పౌలుకు ఆటలు అంటే ఇష్టం అనుకునేవాళ్ళు. Don't ever imagine that Paul was, from the morning till the evening sitting before the TV looking at the cricket games and all. పౌలు ఉదయం నుంచి సాయంకాలం దాకా టీవీ ముందు కూర్చొని క్రికెట్ చూస్తా ఉండేవాడు అనుకోబాకండి. The ancient games were all connected with idolatry. అప్పురపు రోజుల్లో జరిగే క్రీడలన్నీ కూడా ఏదో ఒక విధంగా విగ్రహారాధనకు సంబంధించినవిగా ఉండేవి. So we cannot expect a Jew like Paul to be fascinated with all that. అందుచేత విగ్రహాలకు సంబంధించిన క్రీడల విషయంలో ఒక నిష్ట కలిగిన యూదుడైనటువంటి పౌలు వాటి విషయమే అంత ఆసక్తి కలిగి ఉంటాడు అనుకోకూడదు. But as it was very much part of the society, కానీ అవి సమాజంలో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా ఉన్నాయి గనుక people were familiar with the language. ఆ యొక్క భాషతో పదజాలంతో ప్రజలు బాగా పరిచయం కలిగి ఉన్నారు. So Paul is using those phrases in his writing. అందుచేతనే ఆ క్రీడా సంబంధమైనటువంటి పదాలు అలంకారాలు పౌలు తన వ్రాతల్లో ఉపయోగించాడు. I was mentioning about that phrase holding forth. ఇక్కడ చేత పట్టుకొని అన్నటువంటి పదాన్ని గురించి చెప్పుకున్నప్పుడు you have seen the Olympic torch and all that being carried from country to country, from places to places before that Olympic games. ఒలింపిక్ జ్యోతి అనేటువంటిది ఆ ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కాకటానికి ముందే ఒక దేశం నుంచి మరొక దేశానికి ఆ ఒలింపిక్ జ్యోతిని క్రీడా జ్యోతిని మార్చుకుంటా ఉంటారు. The athletes they carry it. క్రీడాకారులైనటువంటి వారు వాటిని మోస్తూ ఉంటారు. And other important people, celebrities and all involved with that. అలాగే ముఖ్యమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు కూడా ఆ ఒలింపిక్ జ్యోతిని మోసేటువంటి దాంట్లో భాగంగా ఉంటారు. I hope you have seen it in the news. వార్తల్లో మీరు టీవీలో చూచే ఉంటారు అనుకుంటాను. I
at last they will bring it to the place where Olympic Games is happening. చివరిగా ఏం చేస్తారు, ఎక్కడైతే ఒలింపిక్ పోటీలు జరుగుతున్నాయో ఆ స్థలానికి ఆ క్రీడా జ్యోతిని తెస్తారు. Yeah, they will keep that torch there. అక్కడ దాన్ని ఉంచుతారు. Now think about this Atlas carrying it and going forward to various countries. గమనించండి, మరి ఆయా దేశాల క్రీడాకారులు ఈ యొక్క ఒలింపిక్ క్రీడా జ్యోతిని పట్టుకొని ఆయా దేశాల్లోకి వారు వెళ్తున్నారు. How do they hold it? వెళ్ళేటప్పుడు ఆ క్రీడాకారులు ఆ ఒలింపిక్ జ్యోతిని ఎలా పట్టుకుంటారు? They will hold it up before them like this. వారి ముందు ఇట్లా పైకెత్తి పట్టుకుంటారు. Not holding behind. వెనకకి పెట్టుకోరు వాళ్ళు. Not holding down. లేకపోతే కిందకి పెట్టరు వాళ్ళు. But holding it forth. దాన్ని ముందుకి పైకెత్తి పట్టుకుంటారు. Holding it before them. వారి ఎదుట పైకెత్తి పట్టుకుంటారు, వారి ఎదురుగా. Holding it up. వారి పైకెత్తి పట్టుకుంటారు ముందు. They want others to see it. అంటే ఆ క్రీడా జ్యోతిని అందరూ చూడాలి అని వారు కోరుకుంటున్నారు. The word used for holding a torch like that is being used over here. కాబట్టి ఇక్కడ జీవవాక్యమును చేతబట్టుకొని అనేటువంటి ఈ పదజాలం కూడా ఒక క్రీడాకారుడు క్రీడా జ్యోతిని తన ముందు పైకెత్తి అందరికి కనబడే విధంగా ఎలా పట్టుకుంటాడు అన్న కోణంలో వాడబడింది. Holding forth the word of life. జీవవాక్యమును చేత పట్టుకొని. This is our duty. మన విధి ఇదే. To show the word of life to others. జీవవాక్యమును ఇతరులకు చూపించడమే మన విధి. This tells about the duty that we have to share the gospel with others. అంటే ఇతరులకు మనము సువార్తను పంచుకోవడం అన్నటువంటి బాధ్యతను ఇక్కడ మనకు తెలియజేస్తుంది. When we come to 1 Thessalonians chapter 1, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలోనికి మనం వచ్చినప్పుడు we see what Paul says about the Thessalonian church. అక్కడ తెస్సలోనికలో ఉన్న సంఘమును గురించి పౌలు ఏమంటున్నాడు? We see various good things in the church at Thessalonica. మనం ఎరుగుదుము కదా, తెస్సలోనిక సంఘములో చాలా మంచి క్రియలు లక్షణాలు ఉన్నాయి. Sometimes we call it as the model church. కొన్నిసార్లు మనము మాదిరి సంఘము అని కూడా తెస్సలోనిక సంఘాన్ని పిలుచుకుంటాం. Look at verse 8. 8వ వచనాన్ని గమనించండి. From you sounded out the word of the Lord, not only in Macedonia and Achaia, but also in every place your faith to Godward is spread abroad, so that we need not to speak anything. అందుచేతనే మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరయ్యారు. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమియో చెప్పవలసిన అవశ్యము లేదు. From you sounded out the word of God. గమనించండి, అక్కడేమంటున్నాడంటే మీ వద్ద నుంచి ప్రభువు వాక్యము మ్రోగెను. Where all? ఎక్కడెక్కడ? మాసిదోనియాలో మ్రోగింది. When it says Macedonia, it is their own province. మాసిదోనియా అని చెప్పినప్పుడు ఆ తెస్సలోనికీయుల యొక్క వారి సొంత ప్రాంతం అనుకుందాం. Thessalonica and Philippi and all comes in this province. తెస్సలోనిక, ఫిలిప్పి ఇవన్నీ కూడా ఈ మాసిదోనియా అనే ఈ ప్రాంతం కిందకి వస్తాయి. They covered their province with the gospel. అంటే వారు తమ సొంత ప్రాంతాన్ని సువార్తతోటి వారు పూర్తి చేశారు. Then we see Achaia being mentioned. తరువాత అకయలోను అనే మాట కూడా మనం గమనిస్తాం. Achaia is another province. అకయ అనేది ఇది వేరొక ప్రాంతం. Corinth and all comes in that province. కొరింథు మిగిలిన పట్టణాలు కొన్ని అకయ ప్రాంతంలోనికి వస్తాయి. They shared the word of God in that neighboring province also. అంటే ఈ తెస్సలోనికలో ఉన్నవారు తమకు అవతల ప్రాంతమైనటువంటి ఆ అకయ ప్రాంతంలో కూడా సువార్తను ప్రకటించారు. Now Paul is telling we don't have to say anything. అంతేకాకుండా పౌలు ఏమన్నాడంటే మేమేమి చెప్పవలసిన అవసరం లేదు. What he is telling may be this. అంటే ఇలా చెప్తున్నాడు అన్నమాట. When we go to share the gospel to somebody, మేము ఎవరి దగ్గరికైనా సువార్త చెప్పాలని వెళ్ళినప్పుడు, when we start preaching, మేము ప్రసంగించడం మొదలు పెట్టినప్పుడు people in that place will come to us. ఆ స్థలంలో ఉన్నటువంటి ప్రజలు మా దగ్గరికి వచ్చి అంటున్నారు, they will say like this. వారు ఇలా చెప్తున్నారు, we have heard this. అయ్యా మీరు ప్రకటించే సువార్త మేము విన్నామయ్యా. we have heard this. మేము ఇది విన్నాము. Then Paul would ask, where did you hear this? అప్పుడు పౌలు అడుగుతాడు, ఆ ప్రాంతంలో ఉన్నది ఎప్పుడు విన్నారమ్మా, ఎవరు చెప్పారయ్యా?
People from Thessalonica had come here and preached to ఆ us. తెస్సలోనికలో ఉన్నవారు వచ్చి మాకు దేవుని సువార్తను ప్రకటించారు. Now Paul is telling we don't have to say anything. అందుచేతనే పౌలు అన్నాడు, ఇక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. You are finishing the work. మీరు ఆ సువార్త ప్రకటన పనిని సంపూర్ణం చేశారు. You are fulfilling the task. ఆ యొక్క పనిని మీరు నెరవేర్చారు. That is actually holding forth the word of life. జీవవాక్యమును చేతబుర్చుకోవటం అంటే అసలైన భావం ఇదే. Dear brothers and sisters, this morning as we are considering this, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ఈ తలంపులు మనం ఆలోచిస్తుండగా it is very essential for us to look into our own lives and see how much of our responsibility in connection with evangelism is being fulfilled. మన వ్యక్తిగత జీవితాలను చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. సువార్త ప్రకటించేటువంటి పంచుకునే విషయంలో నేను ఏ స్థానంలో ఉన్నాను, నేను ఎక్కడున్నాననేది. We know that the times are changing. మనం ఎరుగుదాము, పరిస్థితులు, కాలం మారిపోతా ఉంది. In many places in India we cannot share the gospel as we used to earlier. భారతదేశంలో అనేక స్థలాల్లో కూడా ఇంతకు ముందు సువార్త ప్రకటించినంత స్వేచ్ఛగా ఇప్పుడు ప్రకటించేటువంటి పరిస్థితులు లేవు. Things are becoming difficult. పరిస్థితులు చాలా క్లిష్టమైపోతూ ఉన్నాయి. But we should remember one thing. కానీ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. According to the changes in the times, ఆ కాలములో పరిస్థితులలో మార్పులకు అనుగుణంగా we have to change the methods of reaching out to people. ఆ ప్రజలను సువార్తతో చేరుకునేటువంటి పద్ధతులను కూడా మనం మార్పు చేసుకోవాలి. We have to use the present means of sharing out the gospel of God. ఆ ప్రస్తుతం ఏవేవైతే అనుకూలమైనటువంటి మాధ్యమాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా సువార్త ప్రకటించే సాధనాలుగా మనం వాటిని ఉపయోగించుకోవాలి. We cannot change the message, వర్తమానాన్ని మార్చకూడదు మనం, but we can change the methods according to the time. కానీ సువార్త ప్రకటించేటువంటి విధానాన్ని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి. But as lights, giving light is essential. కాబట్టి వెలుగుగా వెలుగుచుట అనేటువంటిది మనకు తప్పనిసరి. Think about a candle, a light. ఒక దీపాన్ని, కొవ్వొత్తిని గురించి ఆలోచించండి. It is lit and kept in a place. అది వెలిగించబడి ఒక చోట ఉంచబడింది. It will give light around. అది చుట్టూ ఉన్న వారికి వెలుగు ఇస్తుంది. It cannot be otherwise. అది వెలుగు ఇవ్వకుండా ఉండదు వేరొక విధంగా. Measure of that light may differ from one candle to other. గమనించండి, కొవ్వొత్తులో అవి విరజిమ్మే వెలుగు యొక్క శాతములో, తీవ్రతలో తేడాలు ఉండొచ్చేమో. But if it is light, it gives light. కానీ ఒకసారి అది వెలుగిస్తే అది దీపము తన ఎంతో కొంత తక్కువగానో ఎక్కువగానో తన కాంతినిస్తుంది. So it is necessary for us to be witnesses to that evangel, to that gospel that is being invested in us. అందుచేత మనలో నిల్వ చేయబడిన పెట్టుబడి పెట్టబడినటువంటి ఆ సువార్తకు నీ మేరలో, నా మేరలో, చేతనైనంత మేరలో మనమందరము సువార్తకు సాక్షులముగా పంచేవారంగా ఉండడం తప్పనిసరి. Share it with the people with whom you get into contact. ఎవరితో అయితే నీవు పరిచయాలు ఉన్నాయో వారితో నువ్వు సువార్తను పంచుకో. Think about your friends. నీ స్నేహితులను గురించి Think ఆలోచించు. about the people who work with you. నీతో కలిసి పనిచేసే వారిని గురించి ఆలోచించు. Think about the neighbor. నీ ఇరుగు పొరుగును గురించి ఆలోచించు. In very simple ways you can share your testimony, you can share your gospel with others. చాలా సులభంగా నీ సాక్ష్యాన్ని, ప్రభు సువార్తను వారితో పంచుకోవచ్చు. Light enlightens. వెలుగు వెలిగించడం కొరకే. May the Lord help us that we may know this responsibility. కనుక దేవుని పిల్లలంగా ఈ మన బాధ్యతను గుర్తెరగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. Now we will come to the second function. ఇప్పుడు వెలుగు యొక్క రెండవ క్రియ మనం చూద్దాం. What was the second one I said? రెండవ పని ఏమిటి వెలుగుది? Light manifests. వెలుగు కనుపరుస్తుంది. We saw that in Ephesians 5:13. ఎక్కడ మనం చూస్తాము? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. There it says that light manifests. వెలుగు చేత ప్రత్యక్ష పరచబడుతుంది. Think about a dark place. చీకటిగా ఉన్న స్థలాన్ని గురించి అనుకుందాం. We don't know what is where. ఎక్కడే ఉందో చీకట్లో మనకు తెలియలా. Then suddenly light a candle and keep there. కానీ ఒక కొవ్వొత్తి వెలిగించి అక్కడ పెట్టుకున్నాం అనుకో, everything is seen. ఏమైంది? అంత కనపడుతుంది. Everything is manifested. అంత కూడా కనబరచబడుతుంది. That is the idea there. ఇక్కడున్న తలంపదే. Light manifests. వెలుగు ప్రత్యక్షపరుస్తుంది, కనపరుస్తుంది. When you read from verse 8 onwards, we see what it means. 5వ అధ్యాయంలో 8వ వచనం నుంచి మనం చదివితే ఏంటది అనేది అక్కడ చెప్పబడింది. I'll explain briefly. నేను క్లుప్తంగా వివరిస్తా. There it says that we should not have
fellowship with the works of darkness, unfruitful works of darkness. 11లో ఏమంటాడంటే మనము నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారమై ఉండకూడదు, వాటితో పొత్తు ఉండకూడదు. Works of darkness are unfruitful. అంధకార క్రియలు నిష్ఫలమైనవి. It has no life. వాటిలో జీవము లేదు. It only destroys. అవి కేవలము నాశనమే చేస్తాయి. ఆ It క్రియలు only corrupts. అవి మనలను పాడు చేస్తాయి. Have no fellowship with it. అందుచేత అంధకార క్రియలతో ఎంత మాత్రము పొత్తు సహవాసము కలిగి ఉండొద్దు. Such unfruitful works of darkness should not have any place in your life. కాబట్టి నిష్ఫలంగా చేసే, పనికి రాకుండా పాడు చేసే అంధకార క్రియలు ఏవి దేవుని పిల్లలమైన మన జీవితాల్లో, హృదయాల్లో ఉండకూడదు. They should not influence us. ఆ అంధకార క్రియలు మనలను ప్రభావితం చేసేటువంటివిగా ఉండకూడదు. Then above that we saw the fruit of the light. అంతేకాకుండా దానిపైన మనం ఏం గమనిస్తాము? వెలుగు ఫలమేమనగా. And we saw what it is. ఏంటో మనం గమనించాం. Goodness, వెలుగు ఫలము మంచితనము, righteousness, నీతి, and truth. సత్యము. Those are the things with which we ought to have fellowship. మనము సహవాసము, పొత్తు కలిగి ఉండవలసినటువంటివి ఇవే. We are lights. మనము వెలుగై ఉన్నాము. And when you say we ought to have fruit of light, మనము వెలుగు ఫలము అని చెప్తున్నప్పుడు that means those things ought to be there in our life. అంటే వెలుగు ఫలం ఏమిటో, వెలుగై ఉన్న మనలో ఆ వెలుగు ఫలం ఏమిటో అవి ఉండాలి. Goodness ought to be there. మంచితనం ఉండాలి మనలో. Means we ought to be good. అంటే మంచోళ్ళుగా ఉండాలి మనం. We often say God is good. మనమేమంటాము? ఆ ప్రభు ఉత్తముడు అంటాం. That goodness ought to be there in us. కానీ ఆ మంచితనము మనలో కూడా ఉండాలి. Righteousness ought to be there. నీతి అనేటువంటిది మనలో ఉండాలి. There is practical righteousness. అంటే అది ఆచరణాత్మక క్రియా జీవితంలో నీతి. Then truth or truthfulness ought to be there. తర్వాత సత్యము అనేటువంటిది ఉండాలి మనలో. Those are the fruit of light. సత్యము అవన్నీ కూడా వెలుగు ఫలము. And when we have those things, ఎప్పుడైతే మనము ఈ వెలుగు ఫలములో ఏమున్నాయో వీటిని కలిగి ఉంటామో, and when we live in this dark world, ఈ యొక్క చీకటి లోకంలో అవి వెలుగు ఫలం కలిగి మనం జీవిస్తున్నప్పుడు we will be manifesting a life that is pleasing to God. దేవునికి సంతోషము కలిగించేటువంటి జీవితాన్ని మనం కనుబరుస్తాము. And this others see what is a pleasing life to God. అప్పుడు ఇతరులు చూస్తారు దేవునిని సంతోషపరిచే, ఆనందం కలుగజేసే జీవితం ఏది అనేటువంటిది, వెలుగు ఫలము కలిగిన జీవితం మనం జీవిస్తున్నప్పుడు చూస్తారు. This actually shows sharing of our life with others. అంటే ఇది మన జీవితాన్ని ఇతరులతో పంచుకోవడాన్ని గూర్చింది. That tells us how we have to be living in the midst of this crooked generation. అంటే ఈ మూర్ఖమైన వక్ర ప్రజల మధ్య మనం ఎలా జీవించాలో అన్న జీవిత విధానాన్ని ఇక్కడ మనం తెలియజేస్తుంది. We ought to have a life that is pleasing to God. ప్రభువునకు ప్రీతికరమైనటువంటి జీవితం ఏదో ఆ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. By that the world around should know what life ought to be. అప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి లోకము తెలుసుకుంటుంది దేవునికి ఇష్టమైన సంతోషపరిచే జీవితం అంటే ఇది కావాలి అని. People who walk after the darkness, they should be put to shame by the light that we show to them. చీకటిలో నడిచేటువంటి జీవితం కలిగినటువంటి వారు వెలుగు ఫలముతో జీవించే మన జీవితాన్ని చూసినప్పుడు ఆ చీకటి జీవితాన్ని గురించి వారు సిగ్గుపడేవారుగా ఉంటారు. This actually tells about a life of fellowship with others and showing that light to others. అంటే ఇతరులతోటి సహవాసము కలిగి ఇతరుల ఎదుట దేవుని సంతోషపరిచే జీవితాన్ని ప్రదర్శించుట గురించి ఈ భాగం తెలియజేస్తుంది. In that first point, ఇందులో ఆ మొట్టమొదటి భాగంలో light enlightens. వెలుగు వెలిగిస్తుంది. There we saw that through our words we should share the gospel. అక్కడ మన మాటల ద్వారా మనము స్వార్థ ప్రకటించుట అనేటువంటిది. In the second one, కానీ వెలుగు క్రియలో ఈ రెండవ కార్యములో by our life itself, మన జీవితం ద్వారానే, by living amidst these people around, ఈ మన చుట్టూ ఉన్న ఈ ప్రజల మధ్య మన జీవిత విధానం ద్వారానే, our fellowship with them itself should lead them to light. వారితో ఇతరులతో మనం కలిసి జీవించేటువంటి జీవితమే, మన జీవితమే ఇతరుల మీద ప్రభావాన్ని చూపించేటువంటిదిగా ఉండాలి. Our life with the world should
show what a life ought to be. కాబట్టి మాటలతో సాక్ష్యం ఇచ్చుచు ఎలాగు జీవించాలన్న క్రియాత్మకమైన జీవితం కూడా ప్రదర్శించబడాలి. Now coming to the third one. ఇప్పుడు మూడవ దానికి మనం గమనించినప్పుడు What was the third one I said? మూడవది ఏంటి? వెలుగు క్రియ. It glorifies. మహిమ పరుస్తుంది. We have that in verse 16. 16వ వచనంలో మనం చూస్తాం దాన్ని. There it says that seeing the good works that we do, they will glorify the Father which is in heaven. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుస్తారు. Or our lives should bring glory to God. అంటే ఏంటి? మన జీవితము దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. When we come to Psalm 19, 19వ కీర్తనలో మనం గమనించినప్పుడు there in verse 1, మొదటి వచనంలో there the psalmist says like this, కీర్తనాకారుడు ఇలా అంటాడు, the heavens declare the glory of God. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. When you say the heavens, ఆకాశములు అంటున్నప్పుడు it refers to the sun, moon and the stars. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. It's the handiwork of God. అవి దేవుని యొక్క చేతి పనులే. And that remains in the heaven and it glorifies God there. అవి అక్కడ ఆకాశములో ఉండి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాయి. And on the earth, ఈ భూమి మీద that duty is given to you and I. ఆ భూమి మీద ఆ పని నీకు నాకు ఇవ్వబడింది. We have to be for the glory of God. దేవుని మహిమ కొరకే ఈ భూమి మీద మనం ఉంచబడ్డాం. In the sky, these heavenly bodies gives light and glorifies the Father. అంటే ఆకాశములో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వెలుగుచ్చట ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాయి ఆకాశంలో ఉండి. Now you and I are placed here. కానీ నువ్వు నేను భూమి మీద ఉంచబడ్డాం ఇక్కడ. It is to glorify the Father. దేని కొరకు? తండ్రిని మహిమపరచుట కొరకే. How we can do that? ఎలా ఆయన మహిమపరచగలము? By being lights here. By being lights here. మనము వెలుగుగా ఈ లోకంలో దీపాలుగా ఉండడం ద్వారా. When we come to in the book of Exodus, నిర్గమకాండంలోనికి మనం వెళ్ళినప్పుడు we see to bring out the people of Israel from Egypt. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటికి రప్పించే దానిలో God sent many plagues upon the Egyptians. ఐగుప్తీయుల మీదకి ప్రభు అనేక తెగుళ్ళు పంపిస్తాడు. One of that was darkness. అందులో ఒకటి చీకటి కమ్మడం. Darkness that could be felt. చీకటి అనేటువంటిది అనుభవించగలిగినటువంటిది. That means they could not move around. అంటే ఇక చీకటి అంటే ఇక ఇటు కట్టిపడేసినట్టు చీకట్లో ఎటు బాలేం. They were bound by darkness. అంటే ఆ చీకటి చేత బంధించబడ్డారు. That is different darkness, from what we see around. అది ఇప్పుడు మనం చుట్టూ వచ్చే ఈ చీకటి కంటే విభిన్నమైనటువంటి చీకటి అప్పుడు ఐగుప్తుకు వచ్చిన తెగుళ్ళు వచ్చిన చీకటి. Even if it is dark around us, we can walk around. కొద్దిగా చీకటిగా ఉన్నా మనం అటు ఇటు నడవగలం కొద్దిగా. But the darkness in Egypt was not like that. కానీ ఐగుప్తు దేశం మీదకి వచ్చిన చీకటి ఎట్లాంటి చీకటి కాదు. They could not move around. కదలలేరుక. They were like tied down. అంతే, బంధించేసినట్టే. But it is told that in that dark Egypt, here and there were lights. కానీ అక్కడ అంత చీకటి, చెమ్మ చీకటి ఐగుప్తులో ఉన్న అక్కడక్కడ వెలుగు కూడా ఉందని చెప్పబడింది. What was it? Where was it? ఎక్కడుంది వెలుగు? ఎక్కడుంది? What was those lights? ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చినట్టు? Yeah. Israelites, the homes of the people of Israel. ఇశ్రాయేలు ప్రజల యొక్క గృహాల్లో నుంచి ఉంది వెలుగుంది. They had lights. వారు వెలుగు కలిగి ఉన్నారు. Around it was all darkness that could be felt. చుట్టంతా కూడాను అసలు కదలలేనటువంటి చెమ్మ చీకటి, బంధించబడిన స్థితి. But in the midst of it, here and there were lights. కానీ అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా అక్కడక్కడ వెలుగు కనబడుతుంది. So should be you and I. అయ్యా అమ్మా, నీవు నేను కూడా ఈ లోకంలో అలాగే ఉండాలి, మనం మన గృహాలు. Then we will be for the glory of God. అప్పుడే మనము దేవుని మహిమ కొరకైన వారమైనట్టు. Just think about the Israelites' home in the dark Egypt. ఆ యొక్క గాఢాంధకారముతో నిండిన ఐగుప్తులో వెలుగుతో నిండిన ఇశ్రాయేలీల గృహాలను గురించి ఆలోచించండి. Definitely people who saw that might have glorified Jehovah. ఖచ్చితంగా ఆ వెలుగును చూచినటువంటి ప్రజలు
యెహోవాను మహిమపరిచి ఉంటారు. Egyptians might have said, ఐగుప్తీయులు ఎలా చెప్పుంటారు, see the power of their God. చూసావా వాళ్ళ దేవుడు యెహోవా గొప్పతనం చూడు, ఆయన శక్తి చూడు. We don't have light, but they have light. మనకి వెలుగు లేదు కానీ వారు వెలుగులో ఉన్నారు. We have many gods. మనకు అనేకమైన దేవతలు ఉన్నారు, No use. కానీ ప్రయోజనం ఏంటి? But see their Jehovah. కానీ వారు దేవుడు యెహోవాను చూడు, They have light. వారు వెలుగిచ్చాడు వారికి. We should be like that in this world. ఈ లోకంలో మనం కూడా అలాగే ఉండాలి, Bringing glory to the Father. తండ్రికి మహిమ తీసుకొచ్చే వారంగా ఉండాలి. Dear brothers and sisters, how are we? ప్రియమైన సహోదరులారా మనం ఎలా ఉన్నాము? Are we bringing glory to God? దేవునికి మహిమ తీసుకొచ్చే వారంగా మనం ఉన్నామా? Here in verse 16, how we should bring glory to God? మత్తయి 5:16లో మనం ఎలా దేవునికి తండ్రికి మహిమ తీసుకురాగలము? Let your light so shine before men that they may see your good works and glorify your Father. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరుచునట్లు. How we can bring glory to God? ఎలా మనం దేవునికి మహిమ తీసుకురాగలము? By your good works. సత్క్రియల వలన. Good works. సత్క్రియలు. When we come to Ephesians 2:10, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు they we are told that we are created to unto good works. అక్కడ మనం గమనిస్తే 2:10లో మరి సత్క్రియలు చేయుటకై ముందుగానే మనము సృష్టింపబడిన వారము. Yeah, we are created unto good works. ఆ సత్క్రియలు చేయుటకే మనము సృష్టింపబడిన వారము క్రీస్తు యేసునందు. There are much explanation I can bring into that verse. I am not doing that. ఆ వచనమును చాలా వివరించి తీసుకురాగలను కానీ అందులోకి వెళ్ళడం లేదు. Even when you come to Titus, తీతు పత్రికలో కూడా మనం గమనించినట్లయితే in chapter 2 verse 7, 2వ అధ్యాయము 7వ వచనంలో, chapter 3 verse 1, 3వ అధ్యాయము 1వ వచనంలో, verse 8, 8వ వచనంలో, verse 14, 14వ వచనంలో, in all those verses we are told that we should maintain good works or be zealous unto good works or be ready to good works. ఈ వచనాలన్నింటిలో కూడా సత్క్రియలు చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి, సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి, సత్క్రియలు ఓపికగా శ్రద్ధగా చేయాలనే మాటలు చూస్తాం. Even when you come to chapter 6 of Galatians, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తే we are told that we should do good to others, ఇతరులకు మనము మేలు చేసేటువంటి వారంగా ఉండాలి, especially to those who are of the household of faith. ప్రత్యేకంగా విశ్వాస గృహమునకు చెందిన వారికి మరి మేలు చేసే వారంగా ఉండాలి. In Galatians 6:10 we see that. గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో దాన్ని మనం చూస్తాం. So all that shows that we ought to serve one another. కాబట్టి ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? మనము ఒకరి పట్ల మరొకరము ఒకరికొకరు పరిచారము చేసుకునే వారంగా ఉండాలి. Believers and unbelievers. విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు కూడా మనము పరిచర్య చేసే వారంగా ఉండాలి. Wherever there is an opportunity, we should extend our helping hand. గమనించండి, ఎక్కడ అవసరత ఉందో మనం సహాయం చేయగలమో అక్కడ మనం సహాయం చేయడానికి మన చేతులు చాపేటువంటి వారంగా మనం ఉండాలి. By serving others, we share the life of Christ. ఇతరులకు సేవ చేయడం ద్వారా, పరిచర్య చేయడం ద్వారా క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని వారితో మనం పంచుకుంటున్నట్లు. By serving others, we share the love of Christ. ఇతరులకు పరిచర్య చేయడం ద్వారా, సేవ చేయడం ద్వారా క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనం వారితో పంచుకుంటున్నాం. By serving others, we share the light of Christ. ఇతరులకు మరి పరిచర్య చేయడం ద్వారా క్రీస్తు ప్రభు యొక్క వెలుగును మనం వారితో పంచుకుంటున్నాం. Not for our glory, అది మన స్వకీయ మహిమ కొరకు కాదు, but through us glory should go to the Father in heaven. కానీ మన ద్వారా పరలోకమందున తండ్రికే మహిమ రావాలి. These are our duties as lights in the world. కనుక లోకమునకు వెలుగుగా ఉన్న మన యొక్క విధులివే. It enlightens. వెలుగుగా వెలిగించే వారంగా ఉండాలి. That's by word. అది మాట ద్వారా, sharing God's word or gospel by our words. సువార్తను మన నోటితో మనం ఇతరులకు పంచుకోవడం ద్వారా వెలుగుగా వెలిగించాలి. Secondly, by it manifests. రెండవది వెలుగు ప్రత్యక్షపరుస్తుంది. That is by our life in the midst of this world. ఈ యొక్క లోక సంబంధమైన పరిస్థితుల మధ్య మన జీవితం ద్వారా
కనుపరచాలి. by our fellowship with others. ఆ ఇతరులతో మనము సహవాసము చేస్తూ మన జీవితాన్ని కనుపరచాలి. Thirdly, మూడవది light glorifies. వెలుగు మహిమపరుస్తుంది. That's by our service to others. అది ఇతరులకు మనం చేసే పరిచారము ద్వారా, By words, మాటల ద్వారా, by our fellowship, ఇతరులతో మన సహవాసం ద్వారా, by our service. మన సేవ ద్వారా You are the light of the world. మనము లోకమునకు వెలుగై ఉండాలి. Let me tell you another thing. మరొక విషయాన్ని మీతో చెప్తాను. Maybe I will take 5 minutes extra also. ఒక 5 నిమిషాలు తీసుకుందాం. Yeah. There are 3 words in Greek which are often used in connection with our life in this world. ఈ లోకములో మన జీవితానికి సంబంధించి ఒక 3 విభిన్నమైనటువంటి పదాలు ఆ గ్రీకులో మూల భాషలో ఉపయోగించబడ్డాయి. When we say our life in this world, it means our life of witnessing in connection with our duty to the world. అంటే ఈ లోకంలో మన జీవితం అంటే లోకమునకు ప్రభువును సాక్ష్యం ఇచ్చేటువంటి ఈ లోకంలో ఉన్న మన జీవిత విషయంలో అని. I will give you that Greek words. ఆ గ్రీక్ పదాలు మీకు చెప్తాను. One word is ఒక పదము kerygma. కెరిగ్మా. Second word is రెండవది koinonia. కొయినోనియా. I think that's familiar to all, right? ఇది అందరికి తెలుసు అనుకుంటాను. The third word is మూడవ పదము diaconia. డయకోనియా. From that you have that word deacon and all that. డీకన్ అనే పదము డైకోనియా అనే పదం నుంచి I will గ్రీక్ tell that పదం. 3 words again. ఆ 3 పదాలు మరలా చెప్తాను. Number 1, మొట్టమొదటి పదం can you tell me? చెప్పండి. Kerygma. కెరిగ్మా. In English, the spelling is Kerygma. 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 You got all that? Yes. I think. Why you didn't say it? Okay, it's okay. Koinonia, second one. రెండవది కొయినోనియా. And the third one, diaconia. మూడవది డైకోనియా. Now, I will tell you the English word for this. వీటికి ఇంగ్లీష్ పదాలు ఏంటో ఆంగ్ల పదాలు చెప్తాను. Kerygma means proclamation. కెరిగ్మా అంటే ప్రకటించుట, Announcing, proclamation. ప్రకటన చేయుట. The second word, koinonia. కొయినోనియా I రెండవ think పదం. you can tell that meaning of it. కొయినోనియా అంటే ఫెలోషిప్, Fellowship. సహవాసము. And diaconia, మూడవది డైకోనియా. what is that? డైకోనియా. Deacons, what is their duty? డీకన్స్ పరిచారకుల పని ఏంటి? Service. పరిచర్య, సేవ. So diaconia is service. కాబట్టి డైకోనియా అంటే సేవ. Kerygma, proclamation. కెరిగ్మా అంటే ప్రకటించుట. Koinonia, fellowship. కొయినోనియా అంటే సహవాసము చేయుట. Diaconia is service. మూడవ డైకోనియా అంటే పరిచర్య చేయుట. These 3 are our duties to the world around. మన చుట్టూ ఉన్న లోకం విషయంలో దేవుని పిల్లలమైన మన 3 బాధ్యతలవి. That's the same thing we saw in this 3 points. వెలుగు 3 లక్షణాల్లో మనం చెప్పుకుంది 3 లక్షణ గుణాలే. What was the first one? మొట్టమొదటిది ఏంటి? వెలుగు. It enlightens, it gives the gospel. వెలుగు వెలిగిస్తుంది, స్వార్థ ప్రకటన. That's kerygma, proclamation. అదే ప్రకటించుట, కెరిగ్మా. Then I told about the fellowship, our life, showing our life, to others around. రెండవది ఇతరులతో సహవాసం చేస్తూ ప్రభువుకు ప్రీతికరమైన జీవితం ఏదో చూపించడం. That's by living a right life in this dark world. అంటే ఈ అంధకారపు లోకంలో సరియైన జీవితాన్ని జీవించడం. That's koinonia. అదే కొయినోనియా అంటే Sharing our life with others. మన జీవిత మాదిరిని ఇతరులతో పంచుకోవడం. And the third one, మూడవది diaconia. డయకోనియా. That is glorifying the Father through our good works. మన సత్క్రియల ద్వారా తండ్రిని మహిమపరచుట. That's by serving others. అది ఇతరులకు పరిచర్య చేయుట ద్వారా. Dear brothers and sisters, this is our duty. ప్రియమైన సహోదరులారా, ఇది మన విధి. Ye are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. Let me just show you one more thing before I close. ముగింపులో ఒక మాట చూపిస్తాను మీకు. Come back to our passage. మనం చదువుకున్న భాగానికి రండి. See our Lord how he explained that. ప్రభువు దాన్ని ఎలా వివరించాడు అక్కడ గమనించండి. In the beginning of verse 14 he said, "Ye are the light of the world." 14 ప్రారంభంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. Then he said, "A city that is set on an hill cannot be hid." తర్వాత ఏమన్నాడు? కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. A city.
పట్టణము. Then come to verse 15. 15వ వచనంలోనికి రండి. Neither do men light a candle and put it under a bushel. దీపము వెలిగించి కొంచెము. A candle. ఒక దీపము. A city and a candle. ఒక పట్టణము, ఒక దీపము. What does that mean? అంటే దాని అర్థం ఏంటి? A city on a high hill. ఎత్తైన కొండ మీద ఉన్నటువంటి పట్టణము. Think about the night time. ఆ కొండ మీద ఉన్న ఎత్తైన స్థలంలో ఉన్న పట్టణము రాత్రి వేళ ఎలా ఉంటది? Suppose in the night you are traveling in a bus. రాత్రి వేళ బస్సులో మీరు ప్రయాణం చేస్తున్నారు. On roadside you will see many lights. రోడ్డు పక్కన అనేక దీపాలు కనబడుతుంటాయి. You will say there is a town there. అప్పుడు అంటాం అక్కడ ఏదో ఊరుంది. There is a city there. అక్కడ ఏదో పట్టణం ఉంది పైన. Why many lights? అక్కడ అనేక దీపములు. So that city speaks of many lights. కాబట్టి అంటే ఆ పట్టణము ఏం చేస్తుంది? అనేక దీపముల సముదాయాన్ని తెలియజేస్తుంది. Then he said a candle. తర్వాత ఏమన్నాడు? ఒక దీపము. One candle. ఒక దీపము. What does it mean? ఏంటి ఒక దీపము? We are the light of the world. మనము లోకమునకు వెలుగై ఉన్నాము. As a city. ఒక పట్టణముగా and as a candle. పట్టణముగా వెలుగై ఉన్నాము, దీపముగా వెలుగై ఉన్నాము. Means individually as a candle and as a city the collection of lights. అంటే అర్థమైంది, వ్యక్తిగతంగా మనము వెలుగుగా దీపములుగా ఉండాలి, సమిష్టిగా కూడా మనము వెలుగుగా ఉండాలి. It means this duty of doing these functions of the light is upon us as individuals and as an assembly. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్న వెలుగు యొక్క క్రియలు అనేటువంటివి వ్యక్తిగతంగా ఉండాలి మనలో, సంఘముగా కూడా మనలో ఉండాలి. No one can say, oh, it's not our duty, let the assembly do. నా పని కాదులే, అది సంఘం చూసుకునేది, సంఘం పని అనబాకండి ఎవరు కూడా. No, as a candle we have the duty. దీపంగా మన మీద కూడా బాధ్యత ఉంది. And the assembly cannot say, oh, let individuals do. సంఘం అనకూడదు, మీ పని మీరు చూసుకోండి అని. Collectively also we have this duty. ఎందుకంటే సంఘముగా కూడా సమిష్టి బాధ్యత మనందరిది. By your words enlighten others. నీ మాటల ద్వారా ఇతరులను వెలిగించు. By your life share the light with others. నీ జీవితం ద్వారా ఇతరులతో నీ జీవిత విధానాన్ని పంచుకో. By your works bring glory to your Father. నీ యొక్క క్రియల ద్వారా తండ్రికి మహిమ తీసుకురా. Ye are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. May the Lord help us that we may know these duties. ఈ యొక్క విధులు ఏమిటో మనం ఎరగడానికి ప్రభు సహాయం చేయునుగాక. And let us be found doing this duty in the coming days. కాబట్టి రానున్న రోజుల్లో ఈ వెలుగు విధులు మన జీవితాల్లో ఆచరిద్దాం. May these truths that we shared this morning be an encouragement toward that. ఈ ఉదయకాలం మనం పంచుకున్న ఈ సత్యాలు అలా వెలుగు విధులు మన జీవితాల్లో నెరవేర్చడానికి ప్రయోజనకరంగా ప్రభు ఉంచునుగాక. May the Lord bless us. ప్రభు మనందరిని దీవించునుగాక.